హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే హన్విక్ బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఏం చేసాము, బర్త్డే రోజు ఎలా జరిగింది సెలబ్రేషన్స్, అవన్నీ నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూసేద్దామా మరి? చలో. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఇక హన్విక్ బర్త్డే రోజు నేను వేసుకున్న డ్రెస్సింగ్ అయితే కనుక బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, గ్రీన్ కలర్. ఇదైతే కనుక శారీతో పాటే బ్లౌజ్కి డిజైన్ ఆటోమేటిక్గా ఇచ్చారనమాట. నేనేం మగ్గం వర్క్ ఏం చేయించలేదు, ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ చేయించేసాను అనమాట. ఇంకా శారీ విషయానికి వస్తే కనుక మెరూన్ కలర్తో గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందనమాట పైన. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండ్ శారీ కూడా చాలా నచ్చుతుంది అనమాట. కట్టుకోవడానికి చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది నాకైతే కనుక. ఈ రెండు కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉందండి. ఇక హన్విక్ కూడా నేను సేమ్ సిమిలర్ లైక్ మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో కుర్తా టైప్ తీసుకున్నాను అనమాట. టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇంకా హన్విక్ డ్రెస్ అయితే ఇలా ఉందండి. నేనైతే ఇక గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి. ఇంకా శారీ అయితే ఇలా వేసుకున్నాను, దానికి తగ్గ ఇయర్ రింగ్స్ నెక్లెస్ పెట్టుకొని రెడీ అయ్యాను అనమాట. ఇక ఫైనల్గా శారీ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది వేసుకున్నాక. నేను అనుకున్నట్లు రెడీ అయ్యాను అనిపించింది ఈ శారీ మాత్రం. సో ఫైనల్లీ ఇలా రెడీ అయ్యామన్నమాట హన్విక్ అయితే. సో ఇప్పుడైతే కనుక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, హన్విక్కి అర్చన చేయించడానికి ఫస్ట్ బర్త్డేగా. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ అయితే శ్రీలక్ష్మి టెంపుల్ అనమాట. బాస్టన్లో మేము ఉన్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్ యాష్లాండ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 45 minutes to 1 hour పడుతుంది ట్రాఫిక్ అన్నీ కవర్ చేసుకొని వచ్చే లోపల. అండ్ ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ మేము చాలా ఈవెంట్స్కి వచ్చామన్నమాట ఇప్పటికైతే కనుక. ఆల్మోస్ట్ సంక్రాంతి టైంలో వచ్చాము లాస్ట్ ఇయర్, ఇంకా చాలా సార్లు వచ్చాము. ఇప్పుడైతే హన్విక్ బర్త్డేకు అర్చన చేపిద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇక టెంపుల్ ఈరోజు ఎలా ఉంది ఏంటి చూసేద్దామా మరి? చలో. ఇవాళ చాలా హ్యాపీ థింగ్ ఏంటి అంటే, మేము కరెక్ట్గా గుడి లోపలికి వచ్చాక దర్శనం చేసుకుందాం అని చెప్పి లోపలికి వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ ఉన్నారనమాట. అన్ని పూలతోటి పండ్లతోటి. ఇవాళ సాటర్డే కాబట్టి చాలా స్పెషల్గా జరుగుతూ ఉన్నాయన్నమాట పూజలన్నీ. ఆ టైంకి వచ్చి మేము దర్శనం చేసుకోవడం అండ్ మోరోవర్ అర్చనలు అవన్నీ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. వెంకటేశ్వర స్వామిని చూస్తేనే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం లేదు, టెంపుల్కి రావాలి అని చెప్పేసి ఇంక ఇక్కడే ఒక క్యాంటీన్ ఉంటుందండి, చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఇక మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఫుడ్ కోసం. ఇప్పుడైతే మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఏమేమి ఆర్డర్ పెట్టామేంటి చూద్దామా, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. డైరెక్ట్గా వచ్చి ఆర్డర్ ఇవ్వడానికి ఉండదు, ఫుడ్ అంతా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వాలి. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు వెబ్సైట్లోనే పెట్టేసి ఉంటారనమాట. టెంపుల్ వెబ్సైట్లో అక్కడ క్యాటరింగ్ అని ఉంటుంది. క్యాటరింగ్లోకి వెళ్తే మనం మెనూ అన్నీ చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత పైన టెంపుల్ ఉంటుంది, కిందికి వచ్చి మనం పికప్ చేసుకోవచ్చు అనమాట. కావాలి అంటే అక్కడే కూర్చొని తినచ్చు, లేకపోతే ఇంటికైనా తీసుకెళ్ళచ్చు. మేమైతే ఇప్పుడు అక్కడే కూర్చొని తింటున్నాము. మేమైతే ఒక పూరి, దోశ, సాంబార్ రైస్, పులిహోర అండ్ యోగర్ట్ రైస్ ఆర్డర్ పెట్టాము. ఇంక ఇక్కడ తినేసి కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము దారిలో వెళ్ళేటప్పుడు ఒకేసారి ఫుడ్ కూడా పికప్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. గోదావరిలో గెస్ట్లకి ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ. గుడిలో దర్శనం చేసుకునేసి ఇక అలా
వచ్చేసేసరికి చాలా టైం అయిందనమాట. 3:30 అయింది. ఇప్పుడు ఇక్కడైతే కనుక కేక్ పికప్ చేసుకోవడానికి వచ్చాము అనమాట హన్విక్ది. ఇక ముందు రోజు కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా 2 days ముందర. సో టైంకి మనకి కేక్ అయితే ఆర్డర్ వచ్చేసింది. ఇక మా ఆయన వెళ్ళి పిక్ చేసుకొని వచ్చారు. కేక్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కేక్ డిజైన్ అందుకు ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక హన్విక్ అయితే రెడీ చేయడం స్టార్ట్ అయింది. హన్విక్ని ఇద్దరం లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు రెడీ చేయాలంటే పెద్ద టాస్క్ అనమాట. ఇక ఇద్దరం కూర్చొని ఇలా రెడీ చేస్తూ ఉన్నాము. హన్విక్ డ్రెస్ అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్గా అలా వేసాను. ఇంకా ఈవినింగ్ అందరు గెస్ట్లు వస్తారు కదా, ఇంకా ఈవినింగ్ పార్టీ టైప్ కదా, అందరూ గెస్ట్లు అందుకు వస్తారు అని చెప్పేసి డ్రెస్ అయితే కనుక హన్విక్ ఇలా వేసాను అనమాట సూట్ టైప్లో. ఇప్పుడు గెస్ట్లు వస్తారు కదా, ఏదైనా డ్రెస్ వేసుకుందాము, శారీ హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా, బికాజ్ అన్ని ఫుడ్ అవన్నీ సెటప్ చేయాలి కదా అని. మా ఆయన వచ్చి ఈ లోపల శారీనే బాగుంది, ఇంకా డ్రెస్ ఎందుకు మంచిగా అనిపిస్తున్నావు అంటే, అరే ఇంత మంచి కాంప్లిమెంట్ వచ్చాక ఇంకెందుకు చేంజ్ చేసుకోవడం అని చెప్పేసి నేను ఇంకా దాంతోనే కంటిన్యూ చేశాను అనమాట. ఫైనల్ లుక్ వైజ్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా హన్విక్ ఫస్ట్ బర్త్డేకి ఇలా చేసామన్నమాట ఇద్దరము. అంటే ఇంక ఇద్దరమే కదా, ఇవన్నీ సెటప్ చేయడానికి కొంచెం టాస్క్ లాగా ఉంటుందని కుదిరినంత వరకు చేసాము. ఇంక ఇక్కడైతే కనుక గెస్ట్ల కోసం నేనైతే అన్ని ఫుడ్ తీసుకొచ్చాం కదా, అవన్నీ ఇలా బాక్స్లో సెట్ చేసి రెడీ చేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ హన్విక్ బర్త్డే కేక్ చూద్దామా ఎలా ఉందో. ఫైనల్లీ హన్విక్ బర్త్డేది అయితే ఇలా ఉందండి. మేమైతే హ్యాపీ ఫస్ట్ బర్త్డే హన్విక్ రామ్ అని రాపిచ్చాము. దాని తర్వాత సెటప్ అన్నీ చేసిన లోపల ఇంకా గెస్ట్లు వచ్చారనమాట. మాకు కిందింట్లో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని ఇన్వైట్ చేసాము. అండ్ ఇంక ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి, చూసేద్దామా మరి. చలో Right. Happy birthday to you. Long life to you. Happy birthday to you. Happy birthday dear बधाई हो. खूब शुभकामनाएं. खूब आशीर्वाद. खूब उन्नति करो. खूब खुश रहो हान में. Yeah, very good. उत्कर्ष नहो, हर्ष नहो, वर्ष नहो, जीवन उत्कर्ष नहो. हैप्पी बर्थडे. अब पूरा खाना है भाई, ऐसा नहीं. खूब खुश रहो, है ना. Thank you, auntie. Thank you so much, uncle, auntie. It's nice. We are missing family, but you all came. That's a make happy. हर्ष नहो, वर्ष नहो, जीवन उत्कर्ष नहो. हैप्पी बर्थडे. हैप्पी बर्थडे. हैप्पी बर्थडे. He's feeling bad. खुश रहिए, खूब खुश रहिए. उसके बाद ये ऐसे थे। अच्छा. ऐसा सुन सुन। घने और घुंघराले वाले भाई. Ninth, 10th month in middle last year. ఇక అందరం టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుకుంటూ ఫుడ్ తింటూ కేక్ కట్టింగ్ అవన్నీ జరిగాయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే హన్విక్ గిఫ్ట్స్ ఓపెనింగ్ అనమాట. ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి చూడాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.